ఆ దండి ఒక వైర్ ఉంటే ఆ దండి వైర్ దండి వైర్ తెంపేసి గట్టిగా చేతికి పెట్టి పట్టుకున్నారు. అప్పుడు ఏదో లైట్గా ఒక నరం కనపడింది వాళ్ళకి. ఇక నరానికి 2 ఇంజెక్షన్స్ చేశారు. అప్పటికి కోలుకోలేదు. ఒక 1 అవర్ తర్వాత తీసుకెళ్ళి ఏసీలో పెట్టారు. వాళ్ళ డాక్టర్ రూమ్ ఉంటే లోపల ఏసీలో పెడితే అప్పుడు 1 అవర్ తర్వాత బయట కళ్ళు తెరిచి మొత్తం ఇదంతా కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. కానీ నాకేం అర్థం కావట్లేదు. పెయిన్ బాగా వచ్చేస్తుంది, విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతున్నాను. కళ్ళం నీళ్ళు వచ్చేస్తే నాకు కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. నాకు నా మైండ్లో నా భార్య పిల్లలే మెదులుతున్నారు. అయిపోయింది నా పని, ఇంక వీళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నాను. ఇంకా ఆ టైంలో ఏడుస్తున్నాను. కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి బాగా. అవి ఆగట్లా నీళ్ళు. ఎందుకంటే వాళ్ళే గుర్తొస్తున్నాయి. చిన్న బాబు నాకు ఇంకా అప్పుడు 2 ఇయర్స్ 3 ఇయర్స్ బాబు వాడే ఉన్నాడు నా మైండ్లో, బాగా ఉన్నాడు. అసలు ఏడుస్తున్నాను. 1 అవర్ తర్వాత రిలీఫ్ అయ్యాను. నా ఫోన్లో నుంచి డాక్టర్ గారు మా మిస్సెస్ కాల్ చేశారు. ప్రిన్సిపల్గా పనిచేస్తుంది భాష్యం స్కూల్. హడావిడిగా పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చింది. కొంచెం బాగా ఎమోషనల్గా ఇదయ్యాను. ఎందుకంటే అప్పుడు దాకా నేను ఎవరు చెప్పినా వెళ్ళాను. నా లైఫ్లో కరెక్షన్స్ చేసుకోవాలి. తిండి విధానం మార్చేవాడిని కాదు. ఇంత తినేసేవాడిని, తినడం కూడా ఇంట్లో వాళ్ళు కూడా మిగిల్చుకుంటూ తినేసేవాడు. 2-3 లీటర్లు థమ్సప్లు తాగేసేవాడు ప్రతిరోజు. రాత్రి లేక నైట్ టైం ఫుడ్ వెళ్ళి ఆపేవాడిని కాదు. నాకు ఇష్టం ఫుడ్ తినేవాడిని. ఈనో ప్యాకెట్లు అవితో మేనేజ్ చేసుకుంటూ ఉండేవాడిని. థమ్సప్లు బాగా తాగేవాడిని డైజెస్ట్ అవడం కోసం. అదే సొల్యూషన్ తిన్నాను. బాగా 30 సంవత్సరాలకి నా బాడీ అంతా స్పాయిల్ అయిపోయింది. హెల్త్ ఇష్యూస్. ఒకసారి చిన్న పేగు పెద్ద పేగు 2 పూస్తే ఆంధ్ర హాస్పిటల్లో ఒక్కరోజు 83,000 రూపాయలు ఖర్చు పెట్టాను. ఒక్కరోజు సంపాదించేవాడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో పోసేవాడిని. తెలిసేది కాదు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు మాకు. పెద్దోళ్ళు అన్నాక ఎవరికి తెలియదు కదా, అవేర్నెస్ లేదు. చాలా చెప్తారు. ఈ క్రమంలో మా మిస్సెస్ ఎప్పుడు చెప్తాడు, లంచ్ కనీసం వాకింగ్ చేయండి, ఇక్కడి నుంచి ఆ ఇంటి వరకు నడవండి అనేది. అమ్మా ఎవరు నడుస్తాడు పొద్దున్న లేచి 10ంటికి 8ంటికి లేదు. షాప్ ఓల్డ్ షాప్ కదా. పడుకొని లేవగానే ఒక బెడ్ కాఫీ, మళ్ళీ బ్రష్ చేసిన ఒక కాఫీ, టీ, తర్వాత టిఫిన్ చేసిన ఒక టీ. ఇలా రోజు మొత్తంలో 16-18 సార్లు టీలు తాగేవాడిని. నాకు ఎవరు చెప్పేవాళ్ళు కదా. టీ తాగితే ఏదో రిలీఫ్ అనుకునేవాడిని, కానీ అదొక రీజన్ అని తెలుసుకోలేదు. బట్ నేను ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాను, ఇంత హెల్త్ ఛాలెంజెస్ ఫేస్ అయ్యాను. ఆ రోజు రియలైజ్ అయ్యాను, అరే నేను బతకాలి, లేదంటే నా పని అయిపోద్ది. ఈరోజు ఏదో దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడు, అంటే నా భార్య పిల్లల కోసం నేను బతకాలి, ఏదో సాధించాలంటే వాళ్ళు చూసుకోండి నేను ఉండాలి కదా ముందు. ఇంకా అప్పుడు నిర్ణయం తీసుకొని ఎలా డాక్టర్ అన్నాడు, అరే బాబు నువ్వు 100 కేజీలు పైన ఉండవు, మూల చచ్చిపోయారు జనము. ఇంతే అన్నాడు. ఆయన పెద్ద అయినా బాగా పెద్ద వయసు చచ్చిపోయాడు. ముందు బరువు తక్కువ లేదు, చచ్చిపోతావు అన్నాడు. ఇంతే అన్నాడు. ఇక అమ్మటి ఇంటికి వెళ్ళాను. నా పిల్లలు ఇద్దరు వచ్చారు, వాటేసుకొని ఏడ్చాను పిల్లల్ని. వాళ్ళకి అర్థం కావట్లేదు నేను ఎందుకు ఏడుస్తున్నాను, ఎవరికి తెలియదు. ఎప్పటికి చెప్పాల మా ఇంట్లో పేరెంట్స్ కానీ మా మిస్సెస్ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎప్పటికి చెప్పలేదు. ఇంకా రియలైజ్ అయ్యి ఇక స్టార్ట్ చేశాను. గూగుల్లో సెర్చ్ చేశాను, యూట్యూబ్లో సెర్చ్ చేశాను. ఎక్కడ నాకు అంటే కొన్ని కనపడ్డాయి, మంత్రి సచ్చినారని, వేరే మార్చిన ట్యాక్స్ అవి చేసి ఏం చేశారు, మళ్ళీ సలైన్ పెట్టారు తీసుకెళ్ళి హాస్పిటల్కి. నేను చూసి పడిపోయాయి, బ్యాలెన్స్ అవ్వాలి, ఎనర్జీ లెవెల్స్. మళ్ళీ సెర్చ్ చేశాను. చేస్తే ఇలాగా ఈ క్లబ్ గురించి తెలిసి ఇక్కడికి వచ్చి సార్ చెప్పినట్టు విని ఏం చెప్పారో తూచా తప్పకుండా చేశాను. 90 డేస్లో అమేజింగ్ రిజల్ట్ తీసుకున్నాను. ఫస్ట్ 21 డేస్ కమిట్మెంట్ తీసుకొచ్చాను. ఈ 21 డేస్లో నాకు బాగా ఫీలింగ్ బాగుంటుంది. ఏదైతే గ్యాస్ ట్రబుల్ ఉందో ముందు అది పోయింది ఆటోమేటిక్గా. పైల్స్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాను, మోషన్ ప్రాబ్లం, అది క్లియర్ అయింది. 90 డేస్ కమిట్మెంట్ తీసుకొని చేశాను, బాగా రిజల్ట్ వచ్చింది. ఇలాగా 28 కేజీస్ తగ్గాను. అది నేను 3 ఇయర్స్ బ్యాక్ అండి. అది మా పాప మెచ్యూర్ పడుతున్నప్పుడు అరకు వెళ్ళినప్పుడు దిగిన ఫోటో. అది ఇది రీసెంట్గా దిగిన ఫోటో. రీసెంట్గా దిగిన ఫోటో. బాగా ఇంకా మంచి ఉన్నాయి, కానీ అవి నాకు ఫోటోలు దొరకలేదు. ఇది ఒకటే ఉంది నాకు. 3 ఇయర్స్ బ్యాక్. 3 ఇయర్స్ బ్యాక్ బాగా సఫర్ అయ్యాను. బాగా తర్వాత ఎక్కువ పొట్ట ఉండటం వల్ల షూస్ మానేసి వేసుకోవటం. ఎందుకంటే షూస్ ఎవరో చెయ్యాలి నాకు అందవు. కింద కూర్చుంటే పైకి లేవలేను భోజనాలకి. చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. నాకు కమ్యూనిటీ చాలా హెల్ప్ చేస్తుంది, సార్ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. సార్ వాళ్ళు ఇచ్చిన గైడెన్స్తో నేనైతే చక్కగా బాగుపడ్డా. బతికేను అంటే ఈ కమ్యూనిటీ నా మీల్ ప్లేట్ మారింది. అన్నం ప్లేటు నా కుటుంబంలో నా భార్య పిల్లలు అత్తమామలు తల్లిదండ్రులు అక్క చిన్న అందరు మీల్ ప్లేట్స్ మార్చారు. నేను తెలుసుకున్నాను ఇక్కడికి వచ్చి అందరికీ కూడా ఆరోగ్యం. బట్ మీరు కూడా అందరూ 100% మీరైతే గోల్స్ పెట్టుకున్నారో, మీరైతే ఛాలెంజెస్ పెట్టుకున్నారో హ్యాపీగా చక్కగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.